విజయనగరం నగరపాలక సంస్థ ప్రజానీకానికి ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జీవో 46ని జారీ చేసింది. ఈ జీవోలో ప్రభుత్వం మొండి పన్ను బకాయిదారులకు ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చింది. ఎలా అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు, అంటే ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలు అన్నీ కలిపి ఒకేసారి ఏకమొత్తంగా చెల్లించినట్లయితే చెల్లించాల్సిన వడ్డీలో 50% రాయితీని ప్రకటించింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్సే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలన్నీ కూడా వడ్డీతో సహా ఎవరైతే కట్టేశారో వారికి కూడా ఈ రాయితీని వర్తింపజేస్తూ ఈ వడ్డీ రాయితీని వచ్చే సంవత్సరం వారు చెల్లించాల్సిన ట్యాక్స్లో అడ్జస్ట్ చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేసింది. కాబట్టి ఎవరైతే పన్ను కన్నా వడ్డీ ఎక్కువైందని భావించి పన్ను చెల్లించడానికి భయపడుతున్నారో, వెనకడుగు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని, 50% వడ్డీ రాయితీ అంటే మామూలు విషయం కాదు, చాలా ఆర్థికపరమైన లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే మొండి బకాయిదారులు, ఎవరైతే పన్ను బకాయిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని 31 మార్చి 2025 తేదీలోగా పన్ను బకాయిలన్నీ చెల్లించి ఈ రాయితీని పొందాల్సిందిగా కోరుతూ నగరాభివృద్ధికి అందరూ ఇతోధికంగా పన్ను బకాయిలన్నీ చెల్లించి సహాయపడగలరని మీ ద్వారా కోరుకుంటున్నాను.